హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దా. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇవాళ వారాహి సిల్క్స్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కదా. ఆ వారాహి సిల్క్స్ వచ్చేసి ఇవాళ ఓపెనింగ్ అనమాట. బట్ తనుజ అయితే ఇప్పుడు బెంగళూరులో ఉంది. బెంగళూరులో దానికి సంబంధించి అంటే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుందనమాట. దానికి సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే చాలా క్యూట్గా అనిపించింది. రీజన్ ఏంటంటే తను వాళ్ళ శ్రేష్ఠ తెలుసు కదా! వాళ్ళ అక్క కూతురు. తను 'బిగ్ బాస్' హౌస్‌లో గూడా వచ్చింది గదా! తనతో టైమ్ స్పెండ్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయిపోతుందిప్పుడు. అదేంటంటే యాక్చువల్‌గా తనకి వచ్చేసి "నీకు దిష్టి తగులుతుంది పిన్ని" అని చెప్పి తను ఆ పాప దిష్టి తీసి థూ అని ఉయ్యమని చెప్పటం. అదంతా అసలు అంటే పెద్దవాళ్ళు చేసినట్టు చెయ్యటం. అంటే పెద్దవాళ్ళని పిల్లలు అనుకరిస్తారంటారు గదా! అట్లా సేమ్ చేయటం. అదైతే చాలా బావుంది. అదే గాకుండా ఇంకొక వీడియో గూడా పెట్టింది. అదేంటంటే పక్క రూమ్‌లో వాళ్ళ మదరొచ్చేసి ఏదో వర్క్ చేసుకుంటుందట. వాళ్ళ పిన్ని పూజ గూడా ఉన్నా గూడా తను ఎళ్లి డిస్టర్బ్ చెయ్యి అంటుంటే, లేదు నేనెవ్వరి దగ్గరికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానని చెప్పి తన దగ్గరే ఉండి తన్నే డిస్టర్బ్ చేస్తుందట తనుషని. ఆ వీడియో వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. అంటే శ్రేష్ఠ పాప ఇంత పెద్దగా ఎదిగిపోయిందా? అసలు అంటే అందరిని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరి దగ్గరికెళ్ళి కూడా మన తనుజ దగ్గరే ఉంటుందా? అవునమ్మా తనుజ దగ్గరే ఉండు నువ్వు. తనుజ అసలు చాలా మంచి పిన్ని దొరికింది నీకు అని చెప్పి చాలామంది వైరల్ చేసేస్తున్నారు. అంటే తనకి ఎట్లా నచ్చుతుందంటే ఆ పాపకి ఎక్కువ వాళ్ళ మదర్ లాగా తనుజ దగ్గర ఉండటం నచ్చుతుందట. అంటే ఒక చోట చెప్పడం అనమాట. ఆ పాప ప్లస్ ఇప్పుడు మన బైరా గురించి కొన్ని న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది బైరా అని చెప్పి చెప్పారు గదా! బైరా తనతోనే గాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అంటే వాళ్ళ సిస్టర్స్ అందరితో గూడా చాలా క్లోజ్‌గా ఉండడం. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది ఆల్రెడీ ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో మన తనుజ పోస్ట్ చేసిందనమాట. సో, ఇప్పుడు తనుజ వచ్చేసి తన వెబ్ సీరీస్ వస్తుంది. దాని గురించి ప్రమోషన్ కోసమని వాళ్ళ ఫ్యామిలీ అంటే తనుజ, అనూజ, పూజ ముగ్గురు ప్లస్ పాప శ్రేష్ఠ పాప వీళ్ళందరితో పాటు కలిసి ఫ్యామిలీ ఫోటోలాగా ఒకటి తీయించుకొని అది ఒకటి పోస్ట్ చేశారనమాట. 28న పార్ట్ నంబర్ రిలీజ్ డోంట్ మిస్ అని చెప్పి పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా తను ప్రమోషన్ చేసింది. అది మాత్రం చాలా హ్యాపీ కదా! ఎందుకంటే మన ఫ్యామిలీ అంటే తను చేసే వెబ్ సీరీస్ కూడా మనది అనుకోబట్టే ఇట్లా పోస్ట్ చేసిందనమాట. సో, నాకు తెలిసినందుకు వెబ్ సీరీస్ అయితే సూపర్ హిట్ అవుతుంది గైస్. సాంగ్ అయితే సూపర్‌గా ఎక్సలెంట్‌గా ఉంది. మీకెంతమందికి సాంగ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ నాకు ఒక కామెంట్ పెట్టారు. చాలా బావుందక్క. నిజంగానే తనుజ యొక్క సాంగ్ అయితే సూపర్ ఉందని. అవును. చాలా బావుంది తనుజ సాంగ్ అయితే. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి మనకు తెలిసిందే 'అగ్ని పరీక్షలో' వచ్చాడు. 'అగ్ని పరీక్షలో' వచ్చి ఎలా చేశాడు, ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత చెప్తాను. ఇప్పుడు తనుజ వచ్చేసి లైవ్‌లోకొస్తుందన్నారు కదా మేడం అన్నారు. ఆఫ్‌కోర్స్ లైవ్‌లోకొస్తుంది. తను యాక్చువల్‌గా ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకొస్తుంది గైస్. ఇంతకుముందు గూడా ఒకసారి తనకి కోపం వచ్చినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకొచ్చింది. సో, తను వస్తుంది. బట్ వచ్చినప్పుడు మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తుందనమాట. సో, చూద్దాం తను మనం ఎక్స్‌పెక్ట్ చేసేట్టు తను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసి ఈ టైంలో లైవ్‌లోకొస్తున్నాము అంటే మనం గూడా లైవ్‌లోకెళ్ళొచ్చు. సో, చూద్దాం. తను త్వరలో వస్తుందని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. ఇంకొకటేంటంటే తనూజాకి టీమ్ అంటే ముద్దమందార టీమ్ వచ్చేసి విషెస్ తెలియజేసింది. ప్లస్ నీ సీరీస్ చాలా సూపర్ హిట్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి ఒక్కటి హిట్ అవుతుంది. ప్లస్ ప్రతి నీవు చేసే ప్రతి ప్రాజెక్ట్‌లో మేము మీకు తోడుగా ఉంటామన్నట్టు ఒకటి పోస్ట్ చేశారు. ప్లస్ ముద్దమందార టీమ్ ఇంకొకటి గూడా పోస్ట్ చేశారు. త్వరలో మేమందరం కలిసి ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ముద్దమందార టీమ్ 2 అంటే ముద్దమందార 2 అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నట్టు పోస్ట్ చేశారనమాట. బట్ ఇది జరుగుతుందో లేదో తెలీదు. ఎందుకంటే తనుజ ఎంత బిజీగా ఉందో మనకు తెలిసిన విషయమే. తనకి వెబ్ సీరీస్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, ఆల్బమ్స్ ఉన్నాయి, ప్లస్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్‌లో అయితే ఎవరు వదలట్లేదు గదా! తనూజ దొరికింది అంటే తనకి కాల్ షీట్లు ఉన్నాయి అంటే తన్నే బుక్ చేసేస్తున్నారు. అంటే తను ఓపెన్ చేస్తే చాలామంది ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళు మన ఫ్యామిలీ అందరూ అనుకుంటున్నారు. హోమ్లీగా ఉంటుంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు తన చూట్టానికొచ్చినోళ్ళు బిజినెస్ కూడా ఎక్కువవుతుంది వాళ్ళకి. సో, అందుకని తనుజని తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు. సో, చూద్దాం. సో, ఇదంతా పక్కన పెడితే మనకి తనుజ, కళ్యాణ్‌లు మాట్లాడుకోవట్లేదు. మీరు ఇంకా వాళ్ళ గురించి కలిపి ఎందుకు వీడియో చేస్తున్నారని చెప్పి ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. వాళ్ళు మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయినా నేను వాళ్ళ ఫ్యాన్‌ని. వాళ్ళు మాట్లాడుకోవట్లేదని ఎవరు చెప్పారు? అంటే ఒక ఈవెంట్‌కొచ్చినప్పుడు వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయినట్టు అట్లా కనిపిస్తే వాళ్ళు మాట్లాడుకున్నట్టేనా? వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండుండొచ్చు. లేకపోతే అట్మాస్ఫియర్ వాళ్ళకి ఆహ్, అన్‌కంఫర్టబుల్‌గా ఉండుండొచ్చు. సో, వాటి గురించి మనం
చెప్పుకుంటే బెటర్ కదా! వాళ్ళిద్దరి గురించి కంటే. వాళ్ళిద్దరూ మనకి పర్సనల్‌గా వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు. బట్ ప్రొఫెషనల్‌గా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. కలిసే వర్క్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళిద్దరు చేసే వర్క్ ఏంటి కూడా త్వరలో మనకు తెలుస్తుంది. సో, అప్పటి వరకు కొంచెం ఆగుదాం మనం. ఓకే. ఇదొచ్చేసి తనూజకి సంబంధించిన అప్డేట్. కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ చూసింటే ఎపిసోడ్ అర్థమవుతుంది. 'అగ్నిపరీక్ష' సీజన్ 2కొచ్చాడు. ఎక్కడైతే తను ఒక్క ఛాన్స్ అని చెప్పి 'అగ్నిపరీక్ష'కొచ్చాడో, 'అగ్నిపరీక్ష' సీజన్ 1లో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తను ఒక్క ఛాన్స్ అని చెప్పి 'అగ్నిపరీక్ష'లోకొచ్చాడు. 'అగ్నిపరీక్ష'లో పెట్టే టాస్క్‌లన్నీ వాటన్నిటిలో తను ప్రతి దానిలో తన 100% ఇచ్చి, తను ప్రతి టాస్క్‌లో తను విన్ అయ్యి, జడ్జీలు అందరూ అప్రిషియేట్ చేసేట్టు ఉండి, 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళటానికి టాప్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. సో, అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచాడంటే బయట ఓటింగ్ ప్రకారం గూడా. అంటే ఇప్పుడు టాప్ 15 ఉన్నారు. ఆ 15 మెంబర్స్‌కి బయట ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్‌లో గూడా ఎవరెవరు ఎంత పర్సెంటేజ్‌లో ఎంత లీడింగ్‌లో ఉన్నారనేది నేను నెక్స్ట్ 'అగ్నిపరీక్ష'కి సంబంధించి వ్లాగ్ చేస్తాను కదా! దానిలో చెప్తాను. సో, ఇప్పుడు 'అగ్నిపరీక్ష'కొచ్చాడు కదా! 'అగ్నిపరీక్ష'కొచ్చినప్పుడు తను చెప్పాడనమాట. నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ఇక్కడికొచ్చి ఎంత అంటే నేను విన్ అవ్వటానికి కష్టపడటం కాదు. అసలు ముందు 'అగ్నిపరీక్ష' రావడానికే కష్టపడ్డాను. చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సొచ్చింది. చాలా సైన్స్ చేయాల్సొచ్చింది. చాలా స్ట్రగుల్ అవ్వాల్సొచ్చింది. ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి 'అగ్నిపరీక్ష' రాగలిగాను. 'అగ్నిపరీక్ష'కొచ్చిన తర్వాత 'బిగ్ బాస్'కెళ్తానా లేదా అని చెప్పి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ప్లస్ 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత ఇంకా టాస్క్‌లాడి నా వరకు నేను నా 100% నేనిచ్చాను. నేను టాస్క్‌లాడడం నేను 100% ఇవ్వడం కాదు. నన్ను నమ్మి నే మొత్తం ఆడియన్స్ నన్ను గెలిపించారు. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడైతే నేను ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చానో, అక్కడ ఇప్పుడు సెలబ్రిటీగా వచ్చాను. కప్ విన్ అయ్యి వచ్చానని చెప్పి తను 'బిగ్ బాస్' సీజన్ కప్ చూపిస్తుంటే గైస్ అస్సలు గూస్ బంప్సే అని చెప్పొచ్చు. ప్లస్ తను చూస్తుంటే గూడా అందరికీ అంటే అక్కడ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళందరూ గూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తనలాంటి కామనర్ వెళ్లి విన్ అయ్యి ఒక సెలబ్రిటీగా అదే ప్లేస్‌లోకి 1 ఇయర్ తర్వాత వచ్చాడు. అంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఏమనుకుంటారు మనం మంచిగా ఆడి 'బిగ్ బాస్'లోకెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మనం గూడా ఈ ప్లేస్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది కదా! అని అనుకుంటారు గదా! సో, అట్లాంటి హోప్స్ ఇస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ పడాల. సో, అందుకని పవన్ కళ్యాణ్ పడాల అంటే అందరికీ ఇష్టం. ప్లస్ కళ్యాణ్ పడాల వచ్చేసి చాలా మందిని అడిగాడనమాట. మీరు 'బిగ్ బాస్'లోకి ఎందుకెళ్తున్నారు అని చెప్పి. అంటే 'బిగ్ బాస్'లో కొంతమందేమో మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మా పర్సనాలిటీని మా గురించి మేము చెప్పుకోవడానికెళ్తున్నాము అని చెప్పి అట్లా చెప్పారనమాట. చెప్తే ఒక క్వెషన్ అడిగాడు. ఏంటంటే, మీరు టైటిల్ విన్నర్ ఒక టైటిల్ విన్నరు ప్లస్ ఒక మూవీ ఆఫర్. ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటారని చెప్పి అడిగితే, ఒక అబ్బాయి లేచి చెప్పాడనమాట. ఆహ్, మిథిలేష్ అనుకుంటా. లేచి చెప్పడం ఏంటంటే, నేను టైటిల్ విన్నర్ అయినా గూడా అక్కడ మూవీ ఆఫర్ అని చెప్పారు గదా! ఒక పెద్ద 'సంజయ్ లీలా బన్సాలి' మూవీ అట్లాంటిదైతే మూవీ ఆఫరే చూజ్ చేసుకుంటాను. 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ కంటే అని చెప్పాడు. అది ఎవరికీ నచ్చదు గదా! అంటే టైటిల్ విన్నర్‌గా వచ్చినప్పుడు తను టైటిల్ విన్నరే గదా! ఎంచుకోవాల్సింది అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇంకొకళ్ళేమో అన్నాడనమాట అమన్ వచ్చేసి వై నాట్ మీ? అంటే నేనెందుకు విన్ అవ్వకూడదు అని చెప్పి అడిగాడు అని నాకు అన్ని టాలెంట్లున్నాయి. నాకు డాన్స్ వచ్చు, సింగింగ్ వచ్చు, ప్రతి దానిలో 100% ఇస్తాను. నేను ఏదైనా టాస్క్ ఆడగలను. అసలు వేటిలోనూ నేను వెనక్కి తగ్గను. ఏదిచ్చినా గాని నేను చేయగలను. అందుకని నేనెందుకు కాకూడదని చెప్పి అట్లా మామూలుగా క్వెషన్ అడిగాడు. క్వెషన్ అడిగినప్పుడు ఆమెను చెప్పిన సమాధానం నచ్చి తను నువ్వు ట్రోఫీ విన్ అయితే స్పీచ్ ఏమిస్తావు అని చెప్పి అడిగితే స్పీచ్ ఇచ్చాడనమాట. ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు నాకనిపించింది ఓకే. ఈ అబ్బాయి డిజర్వే అనుకుంటా 'బిగ్ బాస్' సీజన్ 10కి అన్నట్టు నాకనిపించింది. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్. అంటే కళ్యాణ్ వచ్చేసి అగ్నిపరీక్షకొచ్చాడు. అగ్నిపరీక్షకొచ్చి తను ఒక కామనర్‌గా వచ్చి నిరూపించుకొని ఎలా ఇప్పుడు 1 ఇయర్ తర్వాత సెలబ్రిటీ అయ్యాడో మీరందరూ గూడా అంతే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కటి జడ్జెస్ ఇచ్చిన ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ అన్నీ మీరు మీ మైండ్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ 'బిగ్ బాస్'లో మీరు యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.